సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. మనం పాటలు పాడడానికి మనకు వికాస్ గారు వారిని మనం మర్చిపోలేము ఎప్పుడు కూడా, సంఘం ఎప్పుడు కూడా. వారు కూడా మన క్లాప్స్ కొడదాం. వారు మేము చేసే ప్రతి పనిలో మాకు చాలా గైడెన్స్. వికాస్ గారు మనలను, మన సంఘాన్ని ప్రేమించి మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. వారు ఈ రీతిగా వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని నామాన్ని స్థితించేటువంటి యోగ్యత వారు కలిగి ఉన్నారు. మమ్మల్ని ప్రోత్సహిస్తుంటున్నారు, మనందరినీ కూడా నడిపిస్తున్నారు కదా. ఈరోజు మనం అందరం ఈరోజు పాటలు బాగా పాడుతున్నామంటే వికాస్ గారి కారణం. వారు ప్రతిసారి కూడా గైడ్ చేస్తున్నారు, చూస్తున్నారు. మరి అందుని బట్టి వికాస్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you.
కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను ప్రత్యేకత కూడా ఉంది. ఈ దిన మరి యొక్క ప్రత్యేకత అంటే ప్రపంచ సంగీత దినోత్సవం దినము కూడా ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మనందరికీ తెలుసు. మన మధ్య ఉన్నటువంటి వికాస్ గారు మంచి సంగీతాన్ని మనకు అందిస్తూ సంఘము మనము అంతా కూడా ఉల్లాసంతో ముందుగా కొనసాగడానికి దేవుడు ఎంతగానో మరి కృప నింపుతాడు. అలాంటి బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని వారి కుటుంబాన్ని మరి దీవించాలని ఆశిస్తూ మరి మన సంఘ పెద్దలు వారి కొరకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని సంఘ పెద్దలు జరిగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి, సంఘ పెద్దలు ఉన్నట్లయితే. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ అందరికీ వందనాలమ్మా. ఇది అయ్యగారు చెప్పినట్టు పొద్దునే చేస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు అదే విషయం ఏంటంటే పొద్దున మీరందరూ మిస్ అయ్యేవాళ్ళు. అందుకని దేవుడు మీ ముందు గణపరచడానికి వికాస్ గారిని చేస్తున్నారు. మీరు గమనించారు లేదో, మన చర్చి ఈ యొక్క పాస్టర్ గారు వచ్చిన తర్వాత నుంచి చాలా డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్లో ఆ ప్రణాళికలో ఇన్నర్గా ఉన్నది మన వికాస్ గారు. సంగీతంలోనే కాదు, ఆ యొక్క ఆరాధన ప్రణాళిక కానీ డెవలప్మెంట్లో కానీ ఆయన యొక్క మరి కృషి ఎనలేనిదని ఆ దేవుడు ఆ విధంగా ఆయన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఉద్యోగం చేస్తూ ఎంతోమంది వాళ్ళ యొక్క విధానాలు చూసుకుంటారు, కానీ దేవుని పనిలో ఎక్కడప్పుడు చాలా దూరం టోల్గేట్ దగ్గర ఉన్నారు. అంతకుముందు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి కూడా స్త్రీల సమాజాన్ని నడిపించడం కానీ, సండే స్కూల్లో వాటపాటలు కానీ, ప్రతి కార్యక్రమం వెనుక ఆయన యొక్క హస్తం లేకోకుండా ఉండదు. ఎందుకంటే ఆ ప్రణాళిక నిబద్ధత అంతా కూడా ఈ రోజున మన యొక్క ఆరాధన క్రమాలన్నీ కూడా సక్రమంగా కొనసాగడానికి, అదేవిధంగా మన చర్చి మరి మధురమైన సంగీతాలతో చాలా ఉన్నతంగా మరి పాటలు ప్రాక్టీస్ చేస్తూ మరి అసలు విసుగు పొందడు. దేవుని పని అంటే ఆయన ముందు కుటుంబాన్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి పాస్టర్ గారితో కూర్చుని మరి ఎంతో ఓర్పు సహనంతో దేవుని పని చేస్తున్నారు. అలాంటి బిడ్డని వారి కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు ఎప్పుడు వెళ్ళవెళ్ళ కాచి కాపాడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆయనకి మీరు ప్రార్థన చేయాలని, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆ దేవుని ద్వారా మీరు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న చిరు సత్కారాన్ని అన్న స్వీకరించాలని దీనికి నాంది పలికినటువంటి మన ప్యారిస్ పాస్టర్ గారికి, అదేవిధంగా వారి యొక్క జత పని వారులకు, సంఘానికి, సంఘ పెద్దలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గొప్ప కార్యం సాటిదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా.
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటెదా.